మొగడా నిన్నే ఏమిటా నసుకుడు పని? నోరు లేదు కదా అని జాలిపడి పనిస్తే దిక్కులు చూస్తూ కూర్చున్నావా? కొట్టుకోట ఏమిటి అలా నోరు ఎలబెట్టి చూస్తున్నారు? మీ పని మీరు కానివ్వండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామ్. చూడండి, బిల్డింగ్ త్వరగా పూర్తి కావాలి. నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. అంటే నేను గొడవ చేస్తున్నాను అన్నమాట? కాదులే అమ్మా. నిన్నేనయ్యా, ఇదొక మోగ సదా. ఇక్కడ వేలుముద్ర వేయి. ఇలాగే పని చేసావంటే నిన్ను పనిలోంచి తీసేస్తాం. జాగ్రత్త. వెళ్ళు. రా. ఏం కావాలి? ఇదా 2 రూపాయలు. డాడీ, ఆహా, ఎంత మధురంగా ఉందా సంగీతం. ఎవరో ఎవరు బాబు తమరు? వీడిక్కడ రోజు కూలీ సార్, మూగవాడు. మధురాతి మధురమైన సంగీతం వినిపించే మీ చేత రాళ్లు కొట్టించాను. నన్ను క్షమించండి బాబు. బాబు, నేను సంగీతం అంటే ప్రాణం ఇస్తాను. ఏదో మామూలు సంగీత ప్రియుణ్ణి. దయచేసి మీరు మా ఇంటికి రండి. నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కాదనకండి. మీలాంటి వారు ఉండవలసిన చోటు ఇది కాదు, చేయవలసిన పని ఇది కాదు. మాతో రండి ప్లీజ్. సందేహించకండి, రండి. ప్లీజ్. డాడీ కూడా చాలా బాగా పాడతారు సార్. ఆ మాట ఆయనతో చెప్పడం పరిహాసంగా ఉంటుందమ్మా. నా పాండిత్యం ఆయన ప్రతిభకి దిగదుడు. అమ్మాయి మాటలు నమ్మకండి బాబు. నాది ఏదో శృత పాండిత్యం. మీ దయ ఉంటే మీ దగ్గరే నేర్చుకోవాలని ఉంది. సరేలే, మీరే నేర్చుకుంటే మీ శిష్యులు ఏమవుతారు? మాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకుంటాను. ఏం గురుజీ, నాకు సంగీతం నేర్పుతారా? నన్ను మీ శిష్యరికం చేయిస్తారా? మరొక విన్నపం. మీ విద్యను 10 మంది విని ఆనందించాలని నా కోరిక. నేను ఈ ఊళ్ళో రేడియో స్టేషన్ సలహా సంఘ సభ్యుణ్ణి. మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి ఒక్కసారి మీ వేణుగానం రేడియోలో వినిపించాలి. స్టాప్ స్టాప్. గురువు గారికి అభ్యంతరం లేకపోయినా శిష్యురాలికి నాకుంది. ఆయన అంత చవక్గా పాడించేస్తే ఊరుకునేది లేదు. నేషనల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, మీ విన్నపాన్ని గురించి ఆలోచిస్తాం. ఏం గురుజీ? ఏమమ్మా, ఏనుగును బేరం చేసి పూరి గుడిసెలో ఉంచుతావా? దానికి ఇచ్చే స్థానం దానికి ఇవ్వాల్సిందే. ఆయన ఊ అంటే ఆ సంగీతం ఈ దేశం అంతటా వినిపించేట్టు చేస్తాను. కొందరు మనుషులు దూరమైన పీడకల్లా వెంటాడుతూనే ఉంటారు కదా. ఆనాడే గోపిని పోలీసులకు అప్పగించుంటే. సుధాకర్ గారు, ఇది గోపి మీద కోపం కాదు, నీ మీద ప్రేమాన్ని అర్థం చేసుకుంటే అంతే చాలు. దానివల్ల మీకేం ఉపయోగం? అతను ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతికున్నాడని తెలిస్తే మర్చిపోగలనేమో,
కనీసం మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, మర్చిపోవాలి. లేదా గోపి ఎక్కడున్నా సరే వెంటాడి కాల్చి చంపేదాకా నేను నిద్రపో. ఆలోచించు. హలో జానకి, ఎలా ఉన్నావు? వదినా, నువ్వెలా ఉన్నావు వదినా? బాగానే ఉన్నాను. కంపెనీ అంతా బయలుదేరి ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నారు. మళ్ళీ నిన్నంత కాలానికి చూస్తానో ఏమో. కనీసం ఫోన్లైనా మాట్లాడదామని. మేము రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాం వదినా. హైదరాబాద్గా? అవును, ఆయనకి ఏదో పని ఉందట. నాకు కాస్త ఆట విడుపుగా ఉంటుందని రమ్మన్నారు. భగవంతుడి దయ వల్ల అన్నయ్య అక్కడైనా కనిపిస్తాడేమోనని. అంటే మీ అన్నయ్య సంగతి ఏమీ తెలియలేదా? లేదు వదినా. గురుజీ గురుజీ, ఇన్విటేషన్ చూసారా? ప్రఖ్యాత నటిమణి రాధాదేవి ఈ ఊరొస్తుంది. అవును గురుజీ, రాధాదేవి పాటలన్నా గోపీనాథ్ పాటలన్నా నాలాగే మీకు ప్రాణమేగా. రాధాదేవి పాటలు నువ్వు మెచ్చుకోవటం ఆయన మెచ్చుకోవటం ఒకటి కాదమ్మా. నీది అభిరుచి, ఆయనది ఔదార్యం. ఆల్ రైట్ డాడీ, అగ్రీడ్. ఏం గురుజీ, రాధాదేవి నాటకానికి వెళ్దామా? మీరు వస్తారుగా? తప్పకుండా రావాలి. నాకు తెలుసులే మీరు వస్తారని. ఎలాగమ్మా రావడం? రేపేగా ఆయన రేడియో ప్రోగ్రాం. అయితే 8 గంటలకు ప్రోగ్రాం అయిపోతుంది. నాటకం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. రేడియో స్టేషన్ నుంచి సరాసరి థియేటర్కి వెళ్ళిపోదాం. బై రేపు మా కాలేజ్ సెలవు. అమ్మా, కాలేజీ నీకు సెలవిచ్చిందా, నువ్వే కాలేజీకి సెలవిచ్చావు? నేనే మా కాలేజ్ సెలవు ఇచ్చేస్తాను. మర్చిపోయారా డాడీ? రేపు శ్రావణ పౌర్ణమి, అంటే నా పుట్టినరోజు. గురుజీ, నా పుట్టినరోజు అంటే నాకెంతో ప్రాణం. ఎందుకో తెలుసా? అది మా అన్నయ్య నన్ను ఆప్యాయంగా దీవించే రోజు. కొత్త బట్టలు కొనిచ్చి మనసారా ఆశీర్వదించే రోజు. మా అన్న చెల్లెళ్ళ అనురాగానికి ఈ పుట్టినరోజు ఒక చల్లని గుర్తు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఈ చెల్లాయిని ఒంటరిగా వదిలేసి అన్నయ్య దూరం అయిపోయిన రోజు.